న్యూస్ నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు కాంగ్రెస్ అగ్రనేతలపై ఛార్జ్ షీట్లో నమోదు చేశారు. ఛార్జ్ షీట్లో రాహుల్, సోనియా పేర్లున్నాయి. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఉదయం సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను విచారించిన కొన్ని గంటల్లోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ నెల 25న వాదనలు జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలపై ఛార్జ్ షీట్లో పేర్లు నమోదు చేశారు. ఛార్జ్ షీట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లున్నాయి. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఉదయం సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను విచారించిన కొన్ని గంటల్లోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ నెల 25న వాదనలు జరగనున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కాంగ్రెస్ అగ్రనేతల పేర్లు ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం జరగబోతోంది? రైట్ రేఖ, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఆస్తుల వివాదం అనేది ఎక్కువగా తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరి పేర్ల మీద ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానికి సంబంధించి ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వాదనలు అనేవి ఈ నెల 25వ తేదీన వాదనలు జరగబోతున్నాయి. దాదాపు 700 కోట్ల ఆస్తులను జప్తు చేసింది ఈడీ. దీనితో పాటు ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఆస్తులు జప్తులకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. ఇటీవల దాదాపు 600 కోట్లకు పైగా ఆస్తులను కూడా జప్తు చేసేందుకు ఇటు లక్నో కానీ ఇటు ఢిల్లీకి సంబంధించిన ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన న్యూస్ జర్నల్స్కి సంబంధించి ఆఫీస్ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, స్థిరాస్తులు అవన్నీ కూడా జప్తు చేయాలంటూ గతంలోనే జప్తుకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు స్వాధీనం చేసుకుంటామంటూ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు 700 కోట్లకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈడీ జప్తు చేసింది. ఇక కాంగ్రెస్ నేతలపై అటు సోనియా, రాహుల్ గాంధీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది గతంలో న్యూస్ హెరాల్డ్ పత్రికకు విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది గతంలో కూడా అనేక మార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు ఎవరైతే విరాళాలు సమర్పించారో వారందరినీ కూడా గతంలో ఈడీ కార్యాలయానికి పిలిచి వారందరినీ విచారించింది. ఇటు తొలిసారి ఈ ఛార్జ్షీట్ అనేది దాఖలు చేసింది. దాంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధించిన ఛార్జ్షీట్ల పేర్లు ప్రస్తావించారు. దానికి సంబంధించి ఇప్పుడు విచారణ ఉండబోతుంది. ఛార్జ్షీట్లు ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో దానికి సంబంధించి అవి వాస్తవాలా కాదా అనేది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి వాదనలు, ప్రతివాదనలు ఉంటాయి. దానిలో భాగంగానే ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో 25వ తేదీన న్యూస్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఇది ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించి అవినీతి అనేది జరిగింది. అంటే ఏజేఎల్ అని ఏదైతే ఉందో దానికి సంబంధించిన సంస్థకు సంబంధించి న్యూస్ హెరాల్డ్ పత్రికకు విరాళాలు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా వెళ్ళాయి. దానికి సంబంధించి ఆస్తులు అనేవి అక్రమంగా ఉన్నాయనేది గుర్తించింది. కాబట్టి దానికి సంబంధించి ఆస్తులను జప్తు చేస్తామని గతంలో ప్రకటించింది. ఇప్పుడు ఆ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటూ కూడా ఇటీవల 2 రోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే 700 కోట్లకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలపై కూడా ఇటు రౌజ్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై విచారణ అనేది ఈ నెల 25వ తేదీన జరగనుంది. రేఖ, శివ, అయితే ఈ ఛార్జ్ షీట్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లున్నాయి. ఇంతకు ముందు కూడా సోనియా గాంధీ అల్లుడిని కూడా, వాద్రాను కూడా విచారించిన తర్వాతనే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అంటే ఆయనకు సంబంధించిన విచారణలో ఎటువంటి విషయాలు వెలుగు చూసాయి? వీరిరువురి యొక్క పేర్లు నమోదు చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? రైట్, ఇది న్యూస్ హెరాల్డ్కి సంబంధించి మరోవైపు ఇటు రాబర్ట్ వాద్రా, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సంబంధించి 2008లో హర్యానాలోని గురుగావ్లో ఒక ల్యాండ్ కొనుగోలుకు సంబంధించి 3.5 ఎకరాల భూమికి సంబంధించి దాంట్లో కొంత భాగాన్ని 7.5 కోట్లకు కొనుగోలు చేసి ఒక ప్రముఖ సంస్థకు 58 కోట్లకు అమ్ముకున్నారు అనేది ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంటున్నారు 2008 నుంచి. తర్వాత 2023లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్లో కేవలం
అటు ప్రియాంక గాంధీని, రాబర్ట్ వాద్రాను ఇద్దరిని కూడా కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులుగానే అక్కడ నేమ్లు పెన్షన్ చేస్తారు తప్ప ఎక్కడ కూడా నిందితులుగా మాత్రం ఎక్కడ కూడా పేర్లు ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిగానే రాబర్ట్ వాద్రాను ఈడీ విచారణకు పిలిచింది. ఇక విచారణకు వెళ్లే సందర్భంలో రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇదే పాత కేసు 2008లో జరిగిన కేసుకు నాకు ఎటువంటి సంబంధం, అసలు ఎటువంటి అక్రమాలు అవినీతి జరగలేదు, అదంతా కూడా సవ్యంగానే ఉంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఒక భూమిని కొనుగోలు చేస్తారు. దాంట్లో కొంత భాగాన్ని 7.5 కోట్లకు 3.5 ఎకరాల్లో 7.5 కోట్లకు కొనుగోలు చేశారనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దాంట్లో మళ్ళీ 7.5 కోట్ల భూమిని 58 కోట్లకు వేరే సంస్థకు, DLF సంస్థకు అమ్ముకున్నారు అనే ఒక ఆరోపణ అయితే వస్తుంది. దానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు, అంటే భూ ఒప్పందం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ భావిస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఇది ఎప్పుడో పాత కేసును తెర మీదకి తీసుకొచ్చి రాజకీయ దురుద్దేశంతోనే మళ్ళా విచారణను కొనసాగిస్తున్నారనేది రాబర్ట్ వాద్రా విచారణకు వెళ్లే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అంటే ఏజెన్సీల దుర్వినియోగం జరుగుతుంది అనేది ప్రధానంగా రాబర్ట్ వాద్రా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే 2 కేసులకు సంబంధించి ప్రధానంగా ఈడీ విచారణ కొనసాగిస్తుంది కాబట్టి ఇక్కడ మనీ లాండరింగ్ అనేది రాబర్ట్ వాద్రాకు సంబంధించి ఒక భూమి ఒప్పందం కేసు, అదొక ఒప్పందం కేసు. దానికి సంబంధించి ఇటు న్యూస్ హెరాల్డ్కి సంబంధించి ఒక పత్రికకు సంబంధించి విరాళాలు ఇవ్వడం అనే దానిపైన ఇక్కడ ఈడీ రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలపైన ఛార్జ్షీట్ నమోదు చేసింది. కాంగ్రెస్ నేతలపై కూడా ఫిర్యాదు చేసింది. ఏదైతే ఇప్పటివరకు స్వాధీనం చేసుకుని 700 కోట్లు ఏదైతే ఉందో గతంలో జప్తు చేశారు, ఇప్పుడు ఆ జప్తు చేసిన దాని మొత్తాన్ని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఆ స్వాధీనం చేసుకున్న దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలపై రౌజనీ కోర్టులు ఈరోజు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ అనేది 25వ తేదీన చేపడతామంటూ కూడా రౌజనీ కోర్టు న్యాయమూర్తి తెలియజేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు రాబర్ట్ వాద్రా విచారణ కొనసాగుతుంది. ఇటు 2008లో భూమి కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అది మనీ లాండరింగ్ కేసు, ఇటు న్యూస్ హెరాల్డ్కి సంబంధించి విరాళాలు ఇచ్చారు అనేది ఆ న్యూస్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులని కూడా స్వాధీనం చేసుకునేందుకు ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్స్ అన్ని కూడా రౌజనీ కోర్టులో ఛార్జ్షీట్ రూపంలో కూడా అక్కడ సమర్పించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ నేతలపై కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దాంట్లో ప్రథమంగా కీలకంగా ఉన్నామన్నది పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మరోవైపు సోనియా గాంధీ. ఈ నేపథ్యంలోనే వారి పేరు తెర మీదకు వచ్చిన నేపథ్యంలోనే న్యూస్ హెరాల్డ్ కేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25వ తేదీన రౌజనీ కోర్టులో ఈ కేసు విచారణ అనేది జరగనుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.